మన పిల్లాడికి ఏదైనా జరిగింది అనగానే సమస్త దేవతలకి మొక్కేస్తాం. పక్కింటి వాడికి ఏదైనా జరిగింది అనగా కనీసం పలకరించడానికి కూడా వెళ్ళాం. వాళ్ళ పిల్లాడు మనకెందుకు, పైగా వాడు పొగరబోతు, మనవాడు షుగర్బోతు. ఇక్కడ వాడికి పేరెట్టేస్తామండి, ఇంకా వాడు పరాయి వాడు, అదొక్కటే దోషం. బాలుడు అనుకుంటే ఇద్దరు ఒకటే, మనవాడి వయస్సు వాడి వయస్సు ఒకటే. ఇద్దరు దెబ్బలాడుకున్నారు, ఏది ధర్మమో అదే చెప్పాలి. లేదు మనవాడు వేపే మాట్లాడతాం. మనవాడికి ఒక వ్యసనం పట్టింది, చెడిపోయాడు, మా వాడు చెడిపోయాడు అని స్పష్టంగా అంగీకరించమండి. మనవాడు మంచివాడే, పక్కవాడు జరగొట్టాడు, వాళ్ళ అమ్మ కూడా అదే మాట అంటుంది. ఇప్పుడు ఎవరు అయ్యాలి కమిషన్ ఇక్కడ, ఎంక్వైరీ? ముందు మన హృదయాన్ని ఎందుకు పరిశీలించుకో మనం. ఆ పరిశీలన కోసం స్తోత్రాలు, నామాలు. ఉన్న మమకారాన్ని తగ్గించుకోండి, సుఖంగా ఉంటారు. అహంకారము తగ్గించుకోండి, నేను అనే గర్వాన్ని వదులుకోండి. అన్నిటికీ నేను అని పోటీ పడకండి, తగ్గించుకోండి. ఎవ్వరు ఏ గుర్తింపు లేకుండా మన ఇంట్లో మనం చాట్లో బియ్యం చెరుక్కుంటూ ఉండొచ్చమ్మా, దాన్ని ఫోటో తీసి వాట్సాప్లో పెట్టక్కలా.